సృష్టిలో ప్రతిదానికి ఒక చివరంటూ ఉంటుంది. సమయం వచ్చినప్పుడు అది అంతమవుతుంది. దీన్నే లయం కావడం అని కూడా చెప్పుకోవచ్చు. మనం ఒకటి అనుకుంటే ఆ భగవంతుడు మరొకటి తలుస్తాడు. అది ఏ విషయంలోనైనా కావచ్చు. ఉదాహరణకు యాగంటి దేవాలయం. పూర్వం రోజుల్లో యాగంటి ప్రాంతాన్ని పరిపాలించే ఓ రాజు ఇప్పుడు యాగంటి ఉన్న ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించాలని అనుకున్నాడు. దానికి తగినట్లుగా ఏర్పాట్లు చేసుకొని ఆలయం నిర్మించడం మొదలుపెట్టాడు. అనూహ్యంగా ఆయనకు కలలో మహాశివుడు దర్శనమిచ్చి యాగంటిలో శివాలయాన్ని నిర్మించాలని ఆదేశించాడు. శివాజ్ఞను పాటించడం తప్ప మానవ మాతృలం మనం ఏం చేయగలం? కలలో స్వామి చెప్పిన విధంగానే యాగంటిలో శివాలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయంలో శివలింగంపై శివుడితో పాటు పార్వతీదేవి కూడా ఉంటుంది. ఒకే లింగంపై అయ్యవారు అమ్మవారు ఇద్దరూ కొలువై ఉంటారు. ఇది చాలా అరుదుగా కనిపించే సన్నివేశం. యాగంటి గురించి మనం చెప్పుకోవాలి అనుకుంటే ముందుగా గుర్తుకు వచ్చేది బస్వన్న. శివయ్యను ప్రతిష్ఠించిన తర్వాత అక్కడ నందిని ప్రతిష్ఠించాలి. కానీ శివాలయం పూర్తయిన తరువాత చూస్తే ఎదురుగా నందీశ్వరుడు స్వయంభువుగా వెలిశాడు. అలా వెలిసిన నందీశ్వరుడినే మనం యాగంటి బసవన్నగా పిలుస్తున్నాం. విచిత్రం ఏమంటే ఇక్కడి బసవుడు నిరంతరం పెరుగుతూనే ఉంటాడు. ఎంత అంటే ప్రతి 20 ఏళ్లకు 1 అంగుళం చొప్పున పెరుగుతున్నాడు. సాధారణంగా భూగర్భం నుంచి కొండలు చొచ్చుకొని పైకి వచ్చిన తరువాత వాటి ఆకృతి క్రమంగా మారుతుంది. ఆకారంలోనూ మార్పు ఉంటుంది. స్వామివారి ఆలయానికి ఎదురుగా వెలసిన స్వయంభూ బసవేశ్వరుడి ఆకారం పెరిగిన ఆకృతిలో ఎలాంటి మార్పులు లేకపోవడం విచిత్రం. ఒకే ఆకృతిలో పెరుగుతున్నాడు. బసవుడు పెరుగుతున్న విషయాన్ని అటు పురావస్తు శాస్త్రవేత్తలు కూడా నిర్ధారించారు. అంతేకాదు బసవేశ్వరుడిలో జీవకళ ఉట్టిపడుతుంది. నిజంగానే నంది అలా పడుకొని ఉన్నదా అనే విధంగా ఉంటుంది. శైవ క్షేత్రాలకు వైష్ణవాలయాలకు చాలా తేడా ఉంటుంది. శైవ క్షేత్రాల నిర్మాణ శైలి వైష్ణవాలయాలకు కాస్త భిన్నంగా ఉంటుంది. కానీ యాగంటిలో నిర్మించింది వైష్ణవాలయం కాగా అందులో కొలువైంది మాత్రం మహాశివుడే. మహాశివుడితో పాటు కొన్ని ఉపాలయాలను కూడా ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. ఈ క్షేత్రాన్ని యాగంటి అనే పేరు రావడం వెనుక మరో కథనం ప్రచారంలో ఉంది. పూర్వం రోజుల్లో అగస్త్య మహాముని ఈ ప్రాంతంలో యాగం చేస్తుండగా రాక్షసులు కాకుల రూపంలో వచ్చి మాంసాన్ని యాగంలో వేసి భంగం కలిగించే ప్రయత్నం చేశారని, అగస్త్య మహాముని శాపం కారణంగా యాగంటిలో కాకులు కనిపించవని అంటారు. ఒకవేళ యాగంటిలో కాకులు కనిపించాయంటే యుగాంతం జరిగినట్లే అని పండితులు చెబుతున్నారు. యుగాంతం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి యాగంటికి యుగాంతానికి ఉన్న సంబంధం గురించి కూడా తెలుసుకోవాలి. ఈ క్షేత్రంలోని బసవన్న లేచి రంకిలేస్తాడని, ఎప్పుడైతే ఈ సంఘటన జరుగుతుందో అప్పుడే యుగాంతం అవుతుందని కాలజ్ఞానంలో బ్రహ్మం గారు పేర్కొన్నారు. ఇది క్లుప్తంగా యాగంటి రహస్యం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.